నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో జుట్టు సమస్యలు, అలాగే పళ్లకు సంబంధించిన సమస్యలు, దానికి సంబంధించిన సర్జరీస్, ఇవన్నీ కూడా ఆధునిక చికిత్సా విధానాలు ఎన్నో అందుబాటులోకి వచ్చేసాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కల్పన, పాల్థా డెంటల్ క్లినిక్ నుంచి. కల్పన గారు నమస్తే అండి. హలో కల్పన గారు, ఫస్ట్ నోటి ఆరోగ్యం అనేది ఎలా మెయింటైన్ చేయాలి? మన సమస్యల గురించి డిస్కస్ చేసే ముందు అసలు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది మాట్లాడుకుందాం. ఎస్, ఇప్పుడు అందరూ స్కిన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు, హెయిర్ని మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఓరల్ క్యావిటీ అంటే నోరుకు వచ్చేసరికి కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు. అందుకని సర్టన్ ఏజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే తొందరగా పళ్ళు ఊడిపోవడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేయడం, నోట్లోంచి స్మెల్ రావడం లాంటివి తరచుగా చూస్తున్నారు. రెండోది, చిన్నపిల్లలకి ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియడం లేదు. పేరెంట్స్లో ఉండే అపోహ ఏంటంటే ఎలాగో పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వస్తాయి కదా, అప్పటి నుంచి మెయింటైన్ చేయొచ్చు, సో ఈ చిన్నపిల్లల పళ్ళని పెద్దగా మనం పట్టించుకోక్కర్లేదు అనుకుంటున్నారు. బట్ రాంగ్. మనం డైలీ ఒక 5 minutes to 10 minutes మన నోటి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి కేటాయిస్తే సరిపోద్ది. మార్నింగ్ ఓ 4 minutes బ్రష్ చేయాలి నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు ఒక 4 minutes బ్రష్ చేయాలి. రాత్రి బ్రషింగ్ అయిపోయిన తర్వాత పళ్ళ మధ్య నిరికిన ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్తోని క్లీన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు 6 to 8 monthsకి ఒక్కసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఎందుకు? జబ్బులు లేకుండా డాక్టర్ని ఎందుకు కలవాలి? నోట్లో ఉండే సమస్యలు నొప్పి లేకుండా స్టార్ట్ అవుతాయి. నోట్లో ఉండే సమస్యలు స్టార్ట్ అయిన తర్వాత అక్కడితో అంటే లోకలైజ్డ్గా ఒక దగ్గరికి లిమిట్ అయి ఉండవు, నోరంతా పాకేస్తుంది. నోట్లో ఉండే సమస్యలు క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడానికి, అలాగే లోపల వరకు వెళ్ళి గుండె జబ్బులు రావడానికి, లంగ్స్ కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి కూడా నోట్లో జబ్బులే కారణమవుతాయి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎవ్రీ 8 months to 6 months మనం డాక్టర్ని కలిసి ఒక చిన్న చెకప్ చేయించుకుంటే చాలు. లైఫ్ టైం మీ పళ్ళతో మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆరోగ్యకరమైన అన్నాన్ని తినచ్చు. అట్ ద సేమ్ టైం మీ ఫేస్ కూడా ఎక్కడ పాడవకుండా యంగ్గా చక్కగా నవ్వుతూ ఉండొచ్చు. పిల్లల్లో కూడా ఇదే కంటిన్యూ చేయాలండి. పాల పళ్ళల్లో కూడా పుచ్చిపోయిన పళ్ళు లాంటివి ఉంటే వాళ్ళు సరిగ్గా తినరు, వాళ్ళ హైట్ వెయిట్ అనేది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో మేడం గారితో మాట్లాడుతాను. హలో ఏంటి చెప్పండి. మేడం నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి. అయితే నాకు గొంతులా కొంచెం కొంచెం జమ అవుతుంది మేడం, అది స్మెల్ లాగా వస్తుంది, ఇట్లా కాయలాగా పడిపోతుంది. రైట్, ఇప్పుడు నోట్లో స్మెల్ రావడానికి 3 రకాల సమస్యలు ఉంటాయండి. 85% నోట్లోంచి దుర్వాసన వస్తుంది అంటే పళ్ళకి సంబంధించి, చిగుళ్ళకి సంబంధించి, దవడలకి సంబంధించి జబ్బు ఉన్నట్టు, మీరు సరిగ్గా పళ్ళు తోముకోవట్లేదు అని అర్థం. రెండోది ఏంటి, శ్వాసకోశానికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా, ఇండైజెషన్ ఉన్నా, అరుగుదల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు నోట్లోంచి స్మెల్ వస్తుంది. ఇందులో ఫస్ట్ అటెండ్ చేయాల్సింది ఏంటంటే నోట్లో సమస్యలు. జనరల్గా దుర్వాసన అనగానే చాలామంది చిన్నగా చూస్తారు దాన్ని. కాకపోతే ఏంటంటే నోట్లో పెద్ద సమస్యలు ఉంటేనే ఆ స్మెల్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. పెద్ద సమస్యలు ఏంటి? పళ్ళన్నీ పుచ్చిపోయి ఉండడం, చిగుర్ల లోపల ఇన్ఫెక్షన్ ఉండడం, పళ్ళు కదిలిపోవడం, జ్ఞానదంతం అంటే అన్నిటికన్నా ఆఖరి పన్ను ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది, ఆ పన్ను సగం బయటకు వచ్చి రాక ఉండడం, ఇవి కొంచెం పెద్ద సమస్యలు. చాలా చిన్న సమస్య ఏంటంటే మీరు సరిగ్గా పళ్ళు తోమట్లేదని అర్థం, రాత్రిపూట పళ్ళు తోమడాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని అర్థం. సో నోట్లోంచి దుర్వాసన రావడం చిన్నదే, మనం అశ్రద్ధ చేస్తేనే అది పెద్దగా కనెక్ట్ అవుతుంది. సో నోట్లో స్మెల్ వస్తుంటే ఎవరో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి. దేనివల్ల వస్తుందో ఐడెంటిఫై చేస్తారు. ఒక అరగంట పాటు చేసి ఒక చిన్న ట్రీట్మెంట్తో బ్యాడ్ బ్రీత్ అనేదాన్ని పూర్తిగా ఆపేయచ్చు మనం. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు వికారాబాద్ నుంచి సుకుమార్ గారు. సుకుమార్ గారు, మీ ప్రశ్న అడగండి. మేడం నమస్కారం మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం అంటే మా బాబు 7th class. ఓకే. అయితే ఒకటి లోపల చిన్నగా అంటే చిన్న హోల్ లాగా పడింది ఒక పళ్ళు, దంత పళ్ళు మేడం. అయితే అక్కడ కొంచెం హోల్ లాగా పడేసి అది ఏమంటుందంటే ఆ బాబు ఏమన్నా తిన్నప్పుడు నమ్మినప్పుడు కానీ తిమ్మిరెక్కినట్టు అవుతుంది మేడం అది. రైట్, గుడ్ క్వశ్చన్ సార్. దొంతు పళ్ళు అంటే పన్ను మీద పన్ను ఎక్కడం, కానీ 7th class అంటే 12-13 సంవత్సరాలు ఉంటాయి. ఈ ఏజ్కి ఆఖరి పళ్ళు రావడం పోవడం అంటే ఈ ప్రీమోలార్స్ లాంటివి జరుగుతూ ఉంటుంది. పన్ను మీద పన్ను ఉండడం వల్ల పళ్ళు తోముకోవడం సరిగా ఉండదు. సో ఆ పద్దులో అంతా ఆహారం ఇరికి అక్కడ పన్ను పుచ్చిపోయి ఉండొచ్చు. లేదా
పాత పళ్ళు పాల పళ్ళు పోయి శాశ్వత దంతాలు బయటకు వస్తూ ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా మీకు అక్కడ నొప్పి పుట్టడం, ఆ పక్కన నమలలేకపోవడం, ఈ నొప్పిని అవాయిడ్ చేయడానికి పిల్లలు అన్నం తినడం మానేయడం లాంటివి జరుగుతాయి. ఈ ఎదిగే దశలో అన్నం తినడం మానేయడం, సరిగా తినకపోవడం అనేది వాళ్ళ ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం సరిగా వాళ్ళకి డైట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. సో డైట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ నోట్లో ప్రాపర్ టీత్ ఉండాలి హెల్దీగా. మీ అబ్బాయి విషయంలో కూడా అదేనండి. ఒకటి ఎగుడు దిగుడు పళ్ళు ఉంటే క్లిప్పుల చికిత్స చేయించి 12 సంవత్సరాలంటే స్టార్ట్ చేయొచ్చు. వాటిని వరుసలోకి తీసుకురావడం వల్ల పళ్ళు అందంగా అవ్వడమే కాదు, ఇలాగ బళ్ళు తోముకునే ప్రాబ్లమ్స్ కానీ, పళ్ళు పుచ్చిపోవడం కానీ, నమలలేకపోవడం, ఇలాంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అలా కాదు పన్ను వస్తుంది అంటే కొంచెం ఆగితే అది ఆటోమేటిక్గా పోతుంది. లేదు పన్ను పుచ్చిపోయింది, అక్కడ ప్రాబ్లం అవుతుంది, బిడ్డకి తినలేకపోతున్నాడు, అప్పుడు కూడా పెద్దవాళ్ళకి చేసిందంటే చిన్నపిల్లలకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాపింగ్ చేస్తారు. దాన్ని పెల్పెక్టమీ అని, పల్పాటమీ అని, అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. అది చేయించడం వల్ల కూడా పర్మనెంట్గా నొప్పి తగ్గిపోతుంది, బిడ్డ తినడం స్టార్ట్ చేస్తాడు. వికారాబాద్ అంటే మీకు హైదరాబాద్కి దగ్గరే సార్. ఒకసారి హాలిడే రోజు కూడా మేము వర్క్ చేస్తాం. 7 days కూడా పార్థడెంటల్ వర్కింగ్లోనే ఉంటుంది. పిల్లలకి సంబంధించి ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు, దానికి పీడోడాంటిస్టులు అంటారు. ఇబ్బంది పడాల్సిందేం లేదు. మా దగ్గరికి వస్తే మేమిచ్చే ఫెసిలిటీ ఏంటంటే అసలు బాబు నోట్లో ఏం జరుగుతుంది, ఎందుకు నొప్పి పుడుతుంది అని అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో మేము దాన్ని మొత్తం పిక్చరైజ్ చేసి కెమెరా స్క్రీన్ మీద చూపిస్తాం. దానివల్ల మీకు అర్థమవుద్ది, మీ అబ్బాయికి కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం తగ్గించడంతో పాటు ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ఏం చేయాలో కూడా గైడ్లైన్స్ ఇస్తాం. అయితే చిగుళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు, చాలా పెయిన్ఫుల్ ఏమో అని భ్రమలో ఉంటారు. నిజంగా అంత పెయిన్ఫుల్గా ఉంటుందంటారా? లేదండి, ఉండదు. చిగుళ్ళ సమస్యలకు చేసే చికిత్సలు చాలా సులువుగా ఉంటాయి. రోజు వచ్చి మీరు ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. రెండోది ఒక్కరోజు లేదా 2 రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు వీకెండ్స్ కూడా దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అసలు చిగుళ్ళకి ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాము? చిగుళ్ళు బలహీనపడడం, చిగుళ్ళలోంచి రక్తం రావడం, చిగుళ్ళు బలహీన పడిపోవడం వల్ల ఎముక లూజ్ అయిపోయి పళ్ళు లూజ్ అయిపోవడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేయడం, ఇవి ఎవరికి జరుగుతున్నా అవి ఆపడానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవే చిగుళ్ళకి చేసే ట్రీట్మెంట్స్. చాలామంది ఇప్పుడు పళ్ళలోంచి నెత్తురు వస్తున్నా, పళ్ళు లూజ్ అవుతున్నా, పళ్ళు ఎడం జరుగుతున్నా కొన్ని రకాల మందులు వాడడం మెడికల్ షాప్కి వెళ్ళి, లేదా స్కేలింగ్ చేయించుకోవడం లాంటివి చేస్తారు. స్కేలింగ్ అనేది పళ్ళకి చేసేదండి, జస్ట్ క్లీనింగ్, అది మనం బ్రష్ చేసుకున్నట్టే. దానివల్ల జబ్బు నయం కాదు. మీకు జబ్బు నయం అయ్యి చిగుళ్ళు గట్టిపడి పళ్ళు మళ్ళీ ఫిక్స్ అయ్యి గట్టిగా ఉండాలి అంటే చిగుళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈరోజు అవి కూడా చాలా అడ్వాన్స్డ్గా లేజర్తో చేసేస్తున్నాం. మీరు అస్సలు కష్టపడక్కర్లేదు. లేజర్ చికిత్సలో అసలు రక్తస్రావం కానీ, కుట్లు కోతలు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు మనకి లేజర్ ఇండికేటెడ్, మీరు కొంచెం తొందరగా వస్తే లేజర్తో నయమైపోతుంది. అలా కాదు, మీరు పళ్ళన్నీ పట్టుకుంటుంటే ఇలా కదిలిపోతున్నాయి, పడిపోతున్నాయి అంటే లేజర్ కూడా పనిచేయదు కదండి. మాన్యువల్గా ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. అంతదాకా వెళ్ళే కన్నా ఈ సమస్యలు ఉన్నవాళ్ళు తొందరగా రాగలిగితే మీ పళ్ళు మీ నోట్లో ఉంటాయి. మీ పళ్ళు మీరు నోట్లో ఉంటే మీరు హాయిగా తింటారు. మీరు హాయిగా తింటే ఆరోగ్యంగా లైఫ్ టైం ఉంటారు. ఓకే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ టీత్స్కి మన న్యాచురల్ టీత్స్కి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే మన ఒరిజినల్ పళ్ళతో నవిలితేనే అరుగుదల సక్రమంగా ఉంటుంది అంటారు. మరి ఆర్టిఫిషియల్ టీత్ బిగించినప్పుడు అరుగుదల మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా? లేదండి. పళ్ళు లేకపోతే మీరు అన్నం నమిలి తినకపోతే మీకు డెఫినెట్గా మీకు అరుగుదల ప్రాబ్లమ్స్, బలం తక్కువైపోయినట్టు అనిపించడం, ఇమ్యూనిటీ తగ్గిపోతున్నట్టు అనిపించడం, మొహం మీద ముడతలు వచ్చి మొహం జారిపోతున్నట్టు అనిపించడం, ఆఖరికి ఈ దవడలు ఎప్పుడైతే కిందికి జారిపోతాయో కళ్ళ పక్కన కూడా వ్రింకిల్స్ రావడం, ఈ జా లైన్ కనిపించకుండా మొత్తం మాస్ అనేది హ్యాంగ్ అవ్వడం లాంటివి కనిపిస్తాయి. ఇవన్నీ అందరూ అనుకుంటారు మాకు వయసు అయిపోతుంది, స్కిన్ లూజ్ అయిపోతుంది, కొల్లాజన్ పోతుంది. ఎస్, ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా రీజన్స్ కావచ్చు. ఫస్ట్ ప్రైమ్ రీజన్ నోట్లో టీత్ లేకపోవడం ఉంటుందండి. మీరు పళ్ళు ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. రెండో పాయింట్, పళ్ళు పోతే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకుంటాం మనం. ఆర్టిఫిషియల్ టీత్ కూడా మన న్యాచురల్ టీత్ లాగే పనిచేస్తాయా? మనం అన్ని నమిలి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తెల్లగానే ఉంటాయా? ఉంటాయండి, తెల్లగా ఉంటాయి. మన పళ్ళు ఇంకా అందంగా ఉంటాయి. అవి రంగు మారవు కూడా. జిర్కోనియం, డిఎల్ఎంఎస్ లాంటి హయ్యర్ క్వాలిటీ మీరు పళ్ళు తీసుకుంటే, మీరు కాఫీ టీలు తాగితే మన పళ్ళు ఒక టైం తర్వాత ఎల్లోగా మారుతాయి. కానీ మన పెట్టుడు పళ్ళు కలర్ మారడం జరగవు. రెండోది మన పళ్ళలాగే స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి, మన పళ్ళలాగే ఫిక్స్డ్ ఉంటాయి.
మన పళ్ళకి 2 పూట్ల పళ్ళు తోముకున్నట్టే ఆర్టిఫిషియల్ పళ్ళకు కూడా మీరు 2 పూట్ల బ్రష్ చేస్తే సరిపోద్ది. అంతకుమించి మీరు ఏం దానికి మెయింటెనెన్స్ మందులు వాడడం అక్కర్లేదు. మన పళ్ళతో మనం ఎన్ని రకాల ఆహారాలు అంటే ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఇలా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఎన్ని రకాలు తినగలుగుతామో ఆర్టిఫిషియల్ పళ్ళతో కూడా ఆరామ్సే తినచ్చు. సో పళ్ళు లేకుండా అన్నం తినలేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కసారి మమ్మల్ని కలిసి మాట్లాడడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనపడుతుంది 040414200000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తాయి. మాకు ఏపీ, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు రాగానే ట్రీట్మెంట్కి జంప్ అవ్వవసరం లేదు. కానీ భోజనం చేయడం కష్టం అవుతుంది, మేము ఇలా కష్టం ముందుకెళ్ళడం అనుకునే ప్రతి ఒక్కళ్ళు రావడానికి మటుకు ప్రయత్నించండి. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడడానికి ప్రయత్నించండి. పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు హాయిగా ఎన్నో సంవత్సరాల నుంచి తినకుండా ఉన్న వాళ్ళందరూ కూడా భోజనం చేయడం మొదలు పెట్టచ్చు. కల్పన గారు, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్స్ అన్ని తీసుకోవచ్చా? వాళ్ళు పళ్ళు ఊడిపోయి ఉంటే ఫిక్స్డ్ టీత్ పెట్టించుకోవచ్చా? పెట్టించుకోవచ్చండి. ఇప్పుడు షుగర్ ఉన్నా ఏ రకాల మందులు ఉన్నా కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. పళ్ళు ఊడిపోయిన తర్వాత పళ్ళు పెట్టించుకోగలుగుతామా, ఆ పళ్ళు నిలబడతాయా, ఊడిపోతాయా అనే భయాలకు లోనవుతారు. అలా కూడా అవసరం లేదు. మీ హెల్త్ కండిషన్ బట్టి బ్రిడ్జ్ విధానంతో కానీ, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో కానీ, ఇంప్లాంట్స్ విధానాల్లో కూడా వెరైటీలు ఉంటాయి. అంటే వెంటనే పళ్ళు వచ్చే వెరైటీ ఉంటుంది, కొద్ది నెలలు ఆగిన తర్వాత వచ్చే పళ్ళు వెరైటీ ఉంటాయి. ఏ పద్ధతిలో ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్స్ చేసి మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాం. సో షుగర్ ఉంది, బీపీ ఉంది, లేదా బెడ్ మీదే ఉన్నాము, మనం నడవలేకపోతున్నాం, ఇలాంటి కండిషన్స్ ఏమున్నా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీట్ అయి అడగడానికి ట్రై చేయండి. కానీ వచ్చేటప్పుడు మీరు వాడే మందులు, మీ లేటెస్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ తీసుకుని వస్తే జాగ్రత్తగా చేయగలుగుతాం. కొన్ని వేల సంఖ్యలో షుగర్ పేషెంట్లకు కానీ ఇతర ఆరోగ్య పరిస్థితులతో బాధపడే వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. వాళ్ళు హాయిగా నమిలి తినగలుగుతున్నారు. కాకపోతే వాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. పళ్ళు ఉండడం వల్ల ఏంటంటే మన జనరల్ హెల్త్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఎందువల్లంటే పళ్ళు ఉంటే మనం డైట్ మేనేజ్మెంట్ బాగా చేయగలుగుతాం. అంటే మెత్తటి పదార్థాలు, హై షుగర్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేసి హై ప్రోటీన్ డైటు, ఫైబర్ డైటు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే జొన్నలు అలాంటివి తిని మన హెల్త్ని మెయింటైన్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇతర హెల్త్ మేనేజ్మెంట్కి కూడా నోట్లో టీత్ ఉండడం అవసరం. భయపడాల్సింది ఏమీ లేదు. వచ్చి డాక్టర్ గారితో మాట్లాడితే, కాకపోతే ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవడం పర్దాలో చేస్తాం కాబట్టి కాన్ఫిడెంట్గా ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా రమ్మని పిలవగలుగుతున్నాం. మీకు సిట్టింగ్స్ ఎక్కువ తీసుకుంటాము, మీ షుగర్ కంట్రోల్ అయ్యే వరకు వెయిట్ చేస్తాము. అలాగే మీ హెల్త్ కండిషన్స్, మీ ఓపిక, మీ ఏజ్, మీ మజిల్ టోను అన్నీ చూసుకునే మీకు సిట్టింగ్స్ అనేవి ఉంటాయి. మీకు చేసే స్పెషలిస్టులు కూడా అలా ఉంటారు. అన్ని ట్రీట్మెంట్స్ ఒకే డాక్టర్ చెయ్యరు ఎప్పుడు కూడా. ఇంప్లాంట్లు పెట్టేవాళ్ళు ఇంప్లాంట్లు పెడతారు, పైన టీత్ పెట్టేవాళ్ళు టీత్ పెడతారు. సో డిఫరెంట్ స్పెషాలిటీ వాళ్ళు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ యాక్యురసీ ఉంటుంది. పేషెంట్ హెల్త్ అంటే హెల్తీగా లేని పేషెంట్లను కూడా ఎలా మేనేజ్ చేయాలో డెఫినెట్గా తెలుసున్నాం కాబట్టి కాన్ఫిడెంట్గా టీత్ ఇవ్వగలమని చెప్పగలుగుతున్నాం. కల్పన గారు, 50 years దాటిన తరువాత నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎస్, ఈ మధ్య కాలంలో ఈ కేసెస్ ఎక్కువయ్యాయండి. లైక్ 50 వరకు కూడా వెయిట్ చేయనక్కర్లేదు. 40-45 నుంచే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ నోట్లో రావడం వల్ల వాళ్ళ డైట్ ఇంటేక్ అనేది కాంప్రమైజ్డ్గా ఉంటుంది. ఎక్కువ కేసెస్ చూస్తున్నాయి. ఎక్కువ పళ్ళు అరిగిపోయి ఉంటున్నాయి, చాలామందికి పళ్ళు సగానికి విరిగిపోయి ఉంటున్నాయి, పళ్ళు లూజ్ అయిపోయి ఉంటున్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కొన్ని కేసెస్ నేను చూస్తున్నా ప్రాక్టికల్లీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియట్లేదు ఆయనకు చాలా నోట్లో పళ్ళన్నీ కదులుతున్నాయని. వాళ్ళు వచ్చి మాకు ఇప్పటివరకు తెలియదండి, భోజనం చేయడం తగ్గిస్తే డైట్ కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటున్నాం. అలా చూడండి, పళ్ళు నోట్లో కదులుతుంటే మనం నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి కండిషన్స్ ఉన్నా వాటిలన్నిటిని నార్మల్ తెచ్చుకునే అవకాశం ఉంది. పళ్ళు లేని చోట పళ్ళు పెట్టుకోవచ్చు. పన్ను ఎక్కడన్నా పుచ్చి ఉంటే దాన్ని మళ్ళీ నార్మల్ చేసుకొని గట్టిగా చేసుకోవచ్చు. ఎక్కడ ట్రీట్మెంట్ అవసరమో అక్కడే చేసుకోవచ్చు. కొంతమందికి ఉండే భయం ఏంటంటే మా దగ్గరకు వస్తే వెంటనే పళ్ళన్నీ తీసేసి కొత్త పళ్ళు ఏమైనా పెడతారేమో అని భయపడతారు. నో, అలాంటి భయం ఏం అక్కర్లేదండి. ఎక్కడ మీకు ప్రాబ్లం ఉందో అక్కడే యాక్యురేట్గా ట్రీట్మెంట్. ఒక పన్నులో ప్రాబ్లం ఉంటే ఒక పన్నే ట్రీట్ చేస్తాం, అన్ని పళ్ళల్లో ప్రాబ్లం ఉంటే అన్ని పళ్ళు ట్రీట్మెంట్ చేస్తాం. మ్యాక్సిమం ఉన్న పళ్ళు, మీ నోట్లో ఉన్న పళ్ళని చికిత్స చేసి నార్మల్ చేయడానికి, ఉన్న పళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తాం తప్ప తీసేయడం అనేది లాస్ట్ ఆప్షన్. అది ఉంచడం వల్ల మీకు ఇంకా ప్రమాదం జరుగుతుంది అంటేనే తీయడం తప్ప ఉన్న పళ్ళని ట్రీట్ చేసుకోవచ్చు. సో 40 దాటిన తర్వాత, 50 దాటిన తర్వాత పళ్ళల్లో ప్రాబ్లం ఉంటే ఒక్కసారి మొత్తం రెక్టిఫై చేయించుకొని గట్టి పళ్ళు పెట్టుకోవడం వల్ల మీరు ఆ తర్వాత రోజులు మరింత ఆరోగ్యంగా
మరింత అందంగా ఉండే అవకాశం 100% ఉంది. ఓకే, పిల్లల విషయానికి వస్తే కొంతమందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, కొంతమందికి వంకర పళ్ళు ఉంటాయి. వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఎస్, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఇంట్లో పేరెంట్స్ ఎవరికైనా ఉంటే కనుక పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వాళ్ళకుండే అలవాట్లు, చెడు అలవాట్లు, నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పులుచుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి 12-13 సంవత్సరాల నుంచి క్లిప్పుల చికిత్స స్టార్ట్ చేయొచ్చు. క్లిప్పుల చికిత్స చేయించడం వల్ల పిల్లల స్కూల్ చదువులు కానీ, వాళ్ళ నొప్పి పుట్టడం, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫుడ్ ఇంటేక్ దెబ్బతింటుంది అనే అపోహల్లో చాలామంది పేషెంట్లు ఉన్నారు. అస్సలు అవ్వదు. వాళ్ళు ఏం తింటున్నారో అవే తినచ్చు, రోజు స్కూల్కి వెళ్ళచ్చు, ఎగ్జామ్స్ కానీ నొప్పి కానీ ఉండదు. అఫ్కోర్స్ ఒక వారం రోజులు నోట్లో ఫారెన్ మెటీరియల్ పెడతాం కాబట్టి వాళ్ళకి కొంచెం ఆడ్గా ఉంటుంది, తర్వాత చాలా చక్కగా అలవాటు అయిపోతారండి. ఇంకా పెద్దవాళ్ళకి క్లిప్పుల చికిత్స చేస్తే వాళ్ళు అలవాటు చేసుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటారు, కానీ పిల్లలకి బ్యూటిఫుల్గా అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు. రిజల్ట్స్ 100% ఉంటాయి. సంవత్సరాలు క్లిప్పులు పెట్టుకొని అవసరం లేదు. కేవలం సంవత్సరంన్నరలోనే హ్యాపీగా క్లిప్పుల చికిత్స అనేది పూర్తయిపోద్ది. బ్యూటిఫుల్ స్మైల్స్తో బయటకు వస్తారు. చిన్నప్పటి నుంచి చేయించుకుంటే ఎదిగే కొద్ది టీనేజ్లో, ప్రొఫెషనల్ కాలేజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళ బ్యూటీ, వాళ్ళ అపీరెన్స్, వాళ్ళ మాట స్పష్టత డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి చిన్నప్పుడే అటెంప్ట్ చేయండి. 2 క్లిప్పుల చికిత్స అనేది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు. బోన్ సపోర్ట్ చేస్తే 20, 30, 40 ఉండేవాళ్ళు కూడా హాయిగా పెట్టుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. క్లిప్పుల్లో కూడా చాలా చక్కటి అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. క్లిప్పులు పెట్టుకున్నా కూడా ఎదుటి మనిషి కనిపించకుండా న్యాచురల్గా తెల్లగా ఉండే క్లిప్పులు, పంటి తొందరగా ట్రీట్మెంట్ మూవ్ చేసే లాంటి క్లిప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఎవరికైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు ఉంటే చక్కగా కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే క్లిప్స్ లేకుండా ఎత్తుపళ్ళని సరి చేయలేమంటారా? 100% చేయొచ్చండి. ఇప్పుడు ఈ క్లిప్పులు పెట్టుకుంటే ఒక విధానం, అది కన్వెన్షనల్ మెథడ్. అసలు క్లిప్పులు పెట్టుకోననే పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు వచ్చింది అలైనర్స్ అండి. క్లిప్పులు లేకుండా చక్కటి ఒక సన్నటి డిజిటల్ మెమరీ ఉండే ట్రే మీకు అందుబాటులో ఉంటుంది. అది సన్నగా ఉంటుంది, అది తీసి పెట్టుకునే ట్రే. అది అతికించడం ఉండదు, పక్క మనిషి కనపడదు. మీరు బోన్ చేసేటప్పుడు అది తీసి బోన్ చేయొచ్చు. సో కంఫర్టబుల్గా మీ డైట్ అనేది డిస్టర్బ్ కాదు. మంచినీళ్ళు తాగినా, లేకపోతే ఫంక్షన్లు, పార్టీలు ఉన్నా కూడా పక్క మనిషికి అసలు కనపడదు, మీరు తీయక్కర్లేదు. ఒకవేళ 1 గంట సేపు తీసేసినా మీ ట్రీట్మెంట్ డిస్టర్బ్ అవ్వకుండా మీకు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. చక్కగా చేసుకోవచ్చు. చిన్న బిడ్డల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ వరకు కూడా అలైనర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. 100% రిజల్ట్ ఓరియంటెడ్. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్. అది ఇండియన్ వర్షన్స్ ఉంటాయి, లేకపోతే బయట నుంచి తెప్పించుకునే ఇన్విజిలైన్ లాంటి అడ్వాన్స్డ్ బ్యూటిఫుల్ కంపెనీస్ ఉంటాయి, రిప్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి. మీరు ఏది అడాప్ట్ చేసుకున్నా కూడా చక్కగా రిజల్ట్ మటుకు 100% వస్తుంది. ఓకే, చిన్నపిల్లల టీత్స్ని ఎలా మెయింటైన్ చేయాలంటారు? చిన్నపిల్లలకి అండి, పెద్దవాళ్ళు బ్రష్ చేయాలండి 10 ఏళ్ళు వచ్చే వరకు 2 పూట్ల. వాళ్ళు మళ్ళీ ఏంటంటే వారానికి ఒకసారి నోరు తెరవమని చక్కగా లైట్ ఒకటి వేసి పైన పళ్ళు, కింద పళ్ళ పైన నల్లటి డాట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు చెక్ చేయాలి. అలా వస్తే మటుకు ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గర తీసుకొస్తే దాన్ని ఫిల్లింగ్ పెట్టి క్లోజ్ చేస్తారు. లేకపోతే అవి మొత్తం పుచ్చిపోయి, విరిగిపోయి, వాళ్ళకి నొప్పి పుడుతూ సరిగా అన్నం తినక ఉంటుంది. దాంతోపాటు ఈ పాలపళ్ళ కిందే పర్మనెంట్ టూత్ వస్తూ ఉంటాయి, బయటికి మొలుస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ వెళ్ళి వాటికి కూడా వెళ్ళి అవి బలం లేకుండా రావడం, జీవితకాలం ఉండే పళ్ళు గట్టిగా ఉండకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మీరు 2 పూట్ల బ్రష్ చేయడం, ఆ నల్లటి డాట్స్ ఏమైనా వస్తే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకురావడం, అంతే పిల్లలకి. రెండోది, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు స్వీట్స్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళు పాలు పట్టించడం, ఫ్రూట్స్ పెడతారు చాలామంది, ఫ్రూట్స్ పెట్టడం, అట్లాంటివి చేయకుండా డే టైంలో కానీ స్వీట్స్ లాంటివి పెట్టాలంటే వీక్లీ 1 డే ఇవ్వడం, మిగతా డే అంతా కూడా ఎక్కువ ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం లాంటివి చేస్తే పిల్లల పళ్ళు పాడవకుండా సెల్ఫ్ క్లెన్జింగ్ ఎక్కువ ఉండి హెల్తీగా ఉంటాయి. రైట్ అండి, మనం ఇక జుట్టు సమస్యల దగ్గరికి వద్దాము. చాలా మంది ఈ మధ్య హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు, వయసుతో సంబంధం లేకుండా. మరి హెయిర్ ఫాల్ అనేది ట్రీట్మెంట్స్తో తగ్గించుకోవచ్చా? హెయిర్ ఫాల్ అనేది మన లైఫ్ స్టైల్ బట్టే ఊడిపోతుంది. వంశపారంపర్యంగా బట్టదాలు ఉంటే ఆ జీన్ అనేది ప్రొవోక్ అయ్యి ఒక హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఈ ముందర భాగంలో ఉండే జుట్టు అంతా పడిపోవడం స్టార్ట్ అవుతుంది. రెండోది లైఫ్ స్టైల్, మూడోది డైట్. ఇవి చూసుకోవాలి. జనరల్గా మీరు డైట్లో తేడా వచ్చినా, నిద్ర స్లీపింగ్ ప్యాటర్న్లో తేడా వచ్చినా, ఈ రీసెంట్గా ఫీవర్ లాంటివి ఏమైనా వచ్చినా 3 మంత్స్లో కరెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా మీరు నార్మల్కి వచ్చేసరికి. అలా అవ్వట్లేదు, 3 మంత్స్ అయినా కూడా దాటట్లేదంటే మీరు డెఫినెట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే డ్యామేజ్ మీకే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు అందరు పేషెంట్లు వస్తున్నారు ఎలా అంటే 70% హెయిర్ లాస్ అయిపోయాక 2-3 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత డిఫరెంట్ షాంపూస్ని మార్చిన తర్వాత వస్తున్నారు. అలా చేయకండి. డెఫినెట్గా ట్రీట్మెంట్స్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ట్రీట్మెంట్ అంటే
ఏదో కెమికల్ ఇవ్వడమో లేదా భయంకరంగా మిమ్మల్ని కూర్చోబెట్టి ట్రీట్మెంట్స్ చేయడం లాంటివి ఉండవు. మీరు చేసే తప్పుల్ని డాక్టర్ ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేస్తారు అంతే. న్యాచురల్గా మళ్ళీ మీ హెయిర్ గ్రో అయ్యేటట్టు చేస్తారు కాబట్టి ట్రీట్మెంట్స్ అనేవి 100% హెయిర్ ఫాల్కి హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు డెఫినెట్గా వచ్చి ఒకసారి కౌన్సిలింగ్ చేయించుకున్నా, కన్సల్టేషన్ తీసుకున్నా అసలు మీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో మీకు అర్థమవుతుంది. అది రాలిపోకుండా ఏం చేయాలి అనేది మీకే అర్థమవుతుంది. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నది పిఆర్పి ట్రీట్మెంట్. దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయండి? పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు మన జుట్టు ఎందుకు ఊడిపోతుంది? ఒకటి ఆహారం, అంటే దానికి కావాల్సిన న్యూట్రిషన్ అనేది కుదుళ్ళ వరకు వెళ్ళకపోవడం, కొత్త జుట్టు రాకపోవడం, రెండోది బ్లడ్ సప్లై కాకపోవడం, మూడోది ఉన్న జుట్టు కూడా పలసపడిపోవడం, వేళ్ళ దగ్గర బాగా బలహీనంగా అయిపోవడం. ఇవి అండి రీజన్స్ జుట్టు పడిపోవటానికి. వీటిలన్నింటినీ కరెక్ట్ చేస్తుంది పిఆర్పి ట్రీట్మెంట్. అదే ఏం చేస్తారు, అందులో మీరు ఏదైనా మందు కలిపి పెడతారా? ఏం పెట్టం. మీ బ్లడ్లోంచి కొంచెం శాంపిల్ తీసుకుని మీ గ్రోత్ ఫ్యాక్టర్స్ని, మీ బాడీలో ఉండే ప్లేట్లెట్స్ని, మీ బాడీలో ఉండే న్యూట్రిషన్నే మేము అక్కడ కుదుళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తాం మైక్రో నీడ్లింగ్ ద్వారా. వెరీ సింపుల్. అది న్యాచురల్గానే హెయిర్ గ్రో అయ్యే ప్రాసెస్ పిఆర్పి. అందుకే పిఆర్పి అంటే అంత ఎఫెక్టివ్ ట్రీట్మెంటు. ప్రతి ఒక్కళ్ళు జుట్టు మెయింటైన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా పిఆర్పి చేసుకుంటారు. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, న్యూట్రిషన్ పెరుగుతుంది, ఒత్తు పెరుగుతుంది, జుట్టు రాలడం తగ్గిపోతుంది, జుట్టు మళ్ళీ కొత్త న్యూ హెయిర్ అనేది బాగా వస్తుంది. బట్టతల వచ్చే వాళ్ళకు కూడా పిఆర్పి రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల బట్టతలను చాలా సంవత్సరాలు పోన్ చేసేయచ్చు. ఇలా చెప్తే నేను మొత్తం ఈ షో అంతా పిఆర్పి బెనిఫిట్స్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, ఎకానమీలో చాలా ఈజీగా చేసుకునే ట్రీట్మెంట్. ఎవరికైనా జుట్టు రాలిపోతుంది, బట్టతలు ఉంది, పిఆర్పి చేయించుకోవాలి, అసలు ఏం చేయించుకోవాలి అనే డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. యాజ్ ఐ సెడ్, డెంటల్తో పాటు హెయిర్ క్లినిక్స్ కూడా మొత్తం 130లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీనికి హెయిర్కి సంబంధించి సెపరేట్ స్పెషలిస్ట్ ఉంటారు. డెంటల్ ఎలాగ స్పెషాలిటీ ట్రీట్మెంట్ చేస్తామో హెయిర్కి కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ స్పెషలిస్టులు ఉంటారు, డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, రావచ్చు. ఫీజు కూడా చాలా ఈజీ. ఫీజు ఒకేసారి పే చేయలేని వాళ్ళు ఈఎంఐస్ ద్వారా ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ కల్పన గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి TV9.